జీవిత సత్యం. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చేయూతనిచ్చే స్నేహం, ఓదార్చే హృదయం ఇవే జీవితానికి నిజమైన ఆస్తులు. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడితే లైక్ చేయండి. మన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మొత్తం మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం 2026 ఫిబ్రవరి 27 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:39 సూర్యాస్తమయం సాయంత్రం 6:18 చంద్రోదయం మధ్యాహ్నం 2:24 చంద్ర అస్తమయం తెల్లవారుజామున 4:05 తిది ఏకాదశి రాత్రి 10:34 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం ఆరుద్ర ఉదయం 10:47 వరకు, తదుపరి పునర్వసు. కరణము వనిజ ఉదయం 11:33 వరకు, తదుపరి విష్టి. రాత్రి 10:34 వరకు, తదుపరి భవ. యోగము ఆయుష్మాన్ రాత్రి 7:44 వరకు, తదుపరి సౌభాగ్యము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 11:01 నుండి 12:28 వరకు. యమగండం మధ్యాహ్నం 3:23 నుండి 2:41 వరకు. గుళిక కాలం ఉదయం 8:06 నుండి 9:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:59 నుండి 9:45 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:52 నుండి 1:38 వరకు. వర్జ్యం రాత్రి 10:11 నుండి 11:42 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:03 నుండి 5:51 వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:52 వరకు. ఫిబ్రవరి 27 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి రాత్రి 10:34 వరకు ఉంటుంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉదయం 11:33 నుండి రాత్రి 10:34 వరకు ఉండే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు. మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో ఉంటారు. శుక్రవారం పడమర నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం తెల్లవారుజామున 3:52 వరకు చంద్రుడు మిథున రాశిలో ఉంటారు, తదుపరి కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రబలం తెల్లవారుజామున 3:52 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. తెల్లవారుజామున 3:52 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. నక్షత్ర బలం ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. పునర్వసు నక్షత్రం ఉన్న సమయములో
బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు: తిరుమల శ్రీవారి తెప్పోత్సవం ప్రారంభం. ఆమలక ఏకాదశి. పురాణాల ప్రకారం ఉసిరి చెట్టు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల 100 గోవులను దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. సమస్త పాపాలు తొలగిపోయి మోక్షం ప్రాప్తిస్తుంది. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని భరద్వాజముని. ఈరోజు ప్రశ్న: పర్ణశాలకు సమీపంలో ఉన్న నది ఏది? గంగా నది, సింధు నది, మాల్యావతి, నర్మదా నది. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృషభ రాశి: మిత్రులతో వివాదాలు తీరి కొంత ఉపశమనం పొందుతారు. మిథున రాశి: కొంతకాలంగా దూరమైన కొందరు వ్యక్తులు తిరిగి కలుసుకోవడం ఉత్సాహాన్నిస్తుంది. కర్కాటక రాశి: ఇతరులను ఆకట్టుకునే విధంగా మాట్లాడుతారు. సింహరాశి: ప్రత్యర్థులు కూడా ఊహించని విధంగా మీకు సహకరిస్తారు. కన్య రాశి: రుణ బాధలు తొలగి పొదుపు పట్ల ఆసక్తి చూపుతారు. తులారాశి: అంచనాలకు మించి సొమ్ము అందుతుంది. వృశ్చిక రాశి: ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులకు అనుకూలిస్తాయి. ధనుస్సు రాశి: ఆదాయానికి ఇబ్బంది లేకుండా ఉండి పొదుపు మార్గంలో అనుసరిస్తారు. మకర రాశి: కొన్ని పొరపాట్లు సరిదిద్దుకొని వ్యవహారాలలో ముందుకు సాగుతారు. కుంభరాశి: ఊహించని రీతిలో ఒక వ్యక్తి ద్వారా ధనలాభం ఉండవచ్చు. మీనరాశి: కాంట్రాక్టర్లకు కొద్దిపాటి చికాకులు కలిగి శ్రమ మరింత పెరుగుతుంది. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.